థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. right. మొత్తానికి ఎన్డీఏ 192 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. సో ప్రస్తుతానికి 3 రౌండ్లు అయిపోయాయి. బీహార్లో మహాకూటమి 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సో ఇలా విచిత్రం ఏంటంటే ఇప్పటి వరకు ఆ ఇంటి నుంచి కానీ ఆ నియోజకవర్గం నుంచి కానీ లాలూ ప్రసాద్ కానీ తేజస్వి యాదవ్ కుటుంబాన్ని కానీ ఎవరు ఓడిపోయినటువంటి దాఖలు లేవు. బట్ ప్రస్తుతానికి మాత్రం తేజస్వి యాదవ్ కొంత వెనుకంజలో కనిపిస్తున్నారు. 1273 ఓట్ల తేడాతో తేజస్వి యాదవ్ వెనుకంజలో ఉన్నారు. సో అక్కడ బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ 1273 ఓట్లతోటి ఆధిక్యంలో ఉన్నారు. సో ఇది 3వ రౌండ్ పూర్తయ్యేసరికి బీహార్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి తేజస్వి యాదవ్ సంబంధించినటువంటి విషయం. రైట్, ఇక కమింగ్ టు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం 4 రౌండ్లు పూర్తయ్యాయి. 4 రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ కొంత 2000 ఓటు బ్యాంకు పెంచుకుంది. 7000 పైచిలుకు ఓట్లతో భారతీయ జనతా పార్టీ 3వ స్థానంలో ఉంది. ఇక కమింగ్ టు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సెలబ్రేషన్స్ మూడ్లోకి వచ్చేసింది. నవీన్ యాదవ్ ఇంటికి భారీగా చేరుకుంటున్నారు. 9559 ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కనిపిస్తోంది. 4 రౌండ్లు పూర్తయ్యేసరికి అటు కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ 29,000 ఓట్ల లీడ్ లో ఉంది. బీఆర్ఎస్ పార్టీ 23,000 ఓట్ల లీడ్ లో కనిపిస్తోంది. 2వ స్థానంలో కొనసాగుతోంది. సో ప్రస్తుతానికి 38,000 ఓట్లతోటి 38,566 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఆల్మోస్ట్ 10,000 ఓట్ల తేడా అటు ఇటుగా కొనసాగుతోంది. 29,007 ఓట్లతోటి 2వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇక 7,000 ఓట్లతోటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకెల దీపక్ రెడ్డి 3వ స్థానంలో ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ ప్రతి రౌండ్ లోనూ లీడ్ కొనసాగుతోంది. ప్రస్తుతానికి 5 రౌండ్లు అయిపోయాయి. బట్ ఈసీ మాత్రం 4వ రౌండ్ రిజల్ట్స్ ని అధికారికంగా వెల్లడించింది. 38,566 ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లీడ్ లో కొనసాగుతున్నారు. కేవలం 29,000 ఓట్ల పైచులకు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ సాధించుకుంది. అండ్ భారతీయ జనతా పార్టీ 7,296 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. రైట్, వెంకరెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు. వెంకరెడ్డి గారు, ఏం జరిగింది? భారతీయ జనతా పార్టీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకునేటువంటి పరిస్థితులు లేవు, అసలు రానే రావు అన్నారు. సో అసలు ఎక్కడ కూడా మ్యాచ్ కావట్లేదు. మీరు చేసిన ప్రచారానికి చేసిన